దేశానికి ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నది తన ధ్యేయమన్నారు మంత్రి లోకేష్. అందుకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. సచివాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓలు, ఏపీసీలతో మంత్రి సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై అధ్యయనానికి ఉపాధ్యాయుల్ని విదేశాలకు పంపుతున్నామన్నారు. అక్కడ వారు తెలుసుకున్న మంచి బోధనా పద్ధతుల్ని రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఓపెన్ మార్కెట్తో పోటీ పడాలని, అందుకోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వరల్డ్ క్లాస్ బెస్ట్ మోడల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ తన లక్ష్యమన్నారు. అందుకోసం అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఈ సంవత్సరం వచ్చేలా మీరు చూస్తే 1 క్లాస్ 1 టీచర్ అనే సంస్కరణ విజయరామరాజు గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. మేడం గారు అద్భుతంగా అమలు చేసుకుని ముందెళ్తున్నారు. స్కూల్స్ లో మనం ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నాం, కనీసం 10% ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎన్రోల్మెంట్. దాంట్లో ఉపాధ్యాయులు చాలా దగ్గర డిఓలు కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. అది మూవ్మెంట్ కింద తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీరు చూస్తే ఎక్కడ లేని విధంగా క్వాలిఫైడ్ టీచర్స్ అనేది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. అది మనం చెప్పుకునే పరిస్థితి రావాలి. మీరు మనం చూస్తుంటారు, బాగా పర్ఫామ్ చేసిన పిల్లలు ఫస్ట్ టైం ప్రభుత్వమే యాడ్ ఇచ్చింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎస్ మేము ఉన్నాం, కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఇంకో పక్కన ఉపాధ్యాయులు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని గుర్తించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని చెప్పేదానికి అది చేస్తడం జరిగింది. సో అందుకే మీరు ఇయర్ అడ్మిషన్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాలి. ఇంకో పక్కన స్టార్ రేటింగ్స్ కూడా ఏర్పాటు చేశాం. మీ కింద పాఠశాలలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, అకాడమిక్స్ పైన స్టార్ రేటింగ్ ఏర్పాటు చేసాం. దాంట్లో కొన్ని మార్పులు చేయాలని అవసరం ఉంటే మీరు దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మేము అన్నింటిలో పర్ఫెక్ట్ అనట్లేదు, ఇది ఒక ప్రయత్నం నా సైడ్ నుంచి.